చాలా స్కూల్స్ సెర్చ్ చేసిన తర్వాత మాకు ఇక్కడ ఈ స్కూల్‌లో దొరికి అండ్ ఫస్ట్‌లో కొంచెం భయపడ్డాం అడ్మిషన్ వచ్చిద్దా రాదా అనేసి. అంత డిమాండ్ ఉండేసరికి అండ్ వీఆర్ హ్యాపీ. జై భారత్. సో నా పేరు అవినాష్. నేను సాయి దత్ వాళ్ళ గార్డియన్. ఈరోజు టీచర్ పేరెంట్స్ మీటింగ్ ఉంటే వచ్చాను ఇక్కడికి. సో ఇక్కడికి వచ్చాక వాళ్ళు పిల్లల పైన శ్రద్ధ, వాళ్ళ ఎడ్యుకేషన్ మీద, వాళ్ళ కోర్ బిహేవియర్ మీద, వాళ్ళ పద్ధతులు, వాళ్ళు ఏ విధంగా చెప్తే వాళ్ళకు ఉపయోగపడిద్ది, వాళ్ళు బాగుపడతారనేసి టీచర్సు ఇక్కడ మరి కరెస్పాండెంట్ గారు తీసుకునే స్టెప్స్ చాలా సంతోషకరంగా ఉంది. మీటింగ్‌లో ఏఐ గురించి మాట్లాడారు. అసలు ఇంత ఫాస్ట్ వరల్డ్‌లో వాళ్ళు ఏఐని పిల్లలకు ఏ విధంగా వాళ్ళ ముందుకు తీసుకొస్తే వాళ్ళకు ఏ విధంగా హెల్ప్ అయిద్దనేసి వాళ్ళు తీసుకున్న ఇనిషియేటివ్ చాలా సంతోషం యాక్చువల్‌గా. ఓన్లీ స్టడీసు, ఎడ్యుకేషను అనేది మరీ అలా ఉండకుండా బయట ప్రపంచంతో పాటు పోటీగా ఉండాలంటూ, బయట ప్రపంచంతో పాటు నేర్చుకోవాలి అంటూ వాళ్ళు ఏఐ టూల్స్, ఏఐ ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. అది చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇక్కడ నేను సాయి దత్తాని ఈ ఇయర్ జాయిన్ చేసాము. 2 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ అన్నయ్య సాయి కృష్ణ జాయిన్ చేసాము. మాకు ఇక్కడ వాళ్ళ టీచింగు, వాళ్ళ స్టాఫ్ కానీ, వాళ్ళ ప్రోగ్రామ్స్, వాళ్ళ మెథడాలజీస్ అన్నీ బాగా నచ్చి వాళ్ళ తమ్ముడిని ఇక్కడికి తీసుకొచ్చాము. సో చాలా హ్యాపీ అసలుకి స్కూల్ వాళ్ళ కల్చర్ కానీ, వాళ్ళు చేసే ఇనిషియేటివ్స్ కానీ. మాకు ఎలాంటివి ఉందంటే మరీ చదువు మీద రుద్దాలి, చదువు ఫోకస్ అనేసి మిగిలినవన్నిటిని వదిలేసి అలా ఉండకుండా బ్యాలెన్స్డ్గా ఉండాలి. సో అది ఇక్కడ ఈ స్కూల్లో దొరికింది మాకు. చాలా స్కూల్స్ సెర్చ్ చేసిన తర్వాత మాకు ఇక్కడ ఈ స్కూల్లో దొరికి అండ్ ఫస్ట్‌లో కొంచెం భయపడ్డాం అడ్మిషన్ వచ్చిద్దా రాదా అనేసి. అంత డిమాండ్ ఉండేసరికి అండ్ వీఆర్ హ్యాపీ. అండ్ ఇక్కడ పిల్లలకి వాల్యూస్, రెస్పాన్సిబిలిటీస్, రిలేషన్స్, తల్లిదండ్రులతో ఎలా బిహేవ్ చేయాలి, ఫ్రెండ్స్‌తో ఎలా ఉండాలి, బయట సొసైటీలో ఎలా బతకాలి అని. ఇంకోటి స్పెషల్‌గా ఏంటంటే ఇది ఈ స్కూల్లోనే అబ్జర్వ్ చేశాను. ఇంతకుముందు ఎప్పుడు మాకు ఎవరు టీచర్ వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి ఫీడ్బ్యాక్ అడగడము అసలు నేను చదువుకున్నప్పుడు కానీ ఎక్కడ చూడలేదు. సో అది చాలా హ్యాపీ. ఎవ్రీ టైం హాలిడేస్లో కానీ టీచర్స్ వచ్చి పిల్లలు ఎలా బిహేవ్ చేస్తున్నారు అండ్ దాంతోపాటు ఓన్లీ స్టడీస్ యాక్టివిటీస్ కాకుండా నేచర్ మీద కూడా ఫోకస్ చేసి ఒక చెట్టు ఇచ్చి చెట్టు పెంచాలి, చెట్టు పెంచిన తర్వాత మళ్ళీ ఒక 6 months తర్వాత అది ఎలా ఉంది అనేసి వాళ్ళు అడగడము. ఐఎమ్ సో హ్యాపీ యాక్చువల్గా. సో నేనైతే ఇంకా ఆ చుట్టుపక్కల ఉన్న పిల్లలకు కానీ ఎవరికైనా ఇదే స్కూల్ సజెస్ట్ చేస్తాను. అంత హ్యాపీ అనిపించింది. సో ఐఎమ్ హ్యాపీ విత్ ది హోల్ టీచింగ్ స్టాఫ్, కరెస్పాండెంట్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్స్ అండి.